హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తె అక్షర ప్రయాణిస్తున్న కారు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అక్షరతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తె అక్షర ప్రయాణిస్తున్న కారు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అక్షరతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఇస్తారు. ప్రవీణ్, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రవీణ్, ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తె అక్షరాగా గుర్తించడం జరిగింది. అయితే నిన్న ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నటువంటి క్రమంలో, కారులో వెళ్తున్నటువంటి క్రమంలో ముందున్నటువంటి డీసీఎం వ్యాన్ ను అతివేగంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తుండగా నార్సింగిలోని పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చినటువంటి కారు టైరు ఊడిపోవడంతో, ముందున్నటువంటి టైర్ ఊడిపోవడంతో కంట్రోల్ తప్పి ముందున్నటువంటి డీసీఎం వ్యాన్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో అక్షరాతో పాటు వాళ్ళ సమీప బంధువు మరొక యువతి కూడా తీవ్ర గాయాల పాలు కావడంతో స్థానిక ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉందనేటువంటి సమాచారం అందుతుంది. ఇప్పటికే అక్షర కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు, వారి బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.